హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బాస్. బిగ్ బాస్ 8 తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్ల ప్రక్రియ మొత్తం గొడవలతోనే సాగింది. అయితే సోనియా, ప్రేరణతో పాటు మిగిలిన కంటెస్టెంట్ల గొడవలు, వాదనలు చూస్తే కావాలనే తెచ్చిపెట్టుకున్నట్లుగా ఆర్టిఫిషియల్గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. హౌస్లో అడుగుపెట్టిన రెండో రోజే సోనియా, ఆకుల, ప్రేరణ ఒకరిపై మరొకరు కత్తులు దూసుకునే వరకు వెళ్లారు. కుక్కర్ విషయంలో మొదలైన గొడవకు కొనసాగిస్తూ ఒకరితో మరొకరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. ఇక బాత్రూమ్ విషయంలో వారి వాదనలు సిల్లిగా ఉన్నాయని అంటూ అసహనానికి వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ నామినేషన్ లో కంటెస్టెంట్స్ ఆర్గ్యుమెంట్స్ చాలా కన్ఫ్యూజింగ్ గా సాగినట్లు అనిపించింది. మరి ముఖ్యంగా సోనియా ప్రతి మాటకు ఇతరులతో గొడవ పడటం, గొంతు చించుకొని అరవటం, అసలు ఏ విషయంలో దేనికోసం గొడవ పడుతుందో కూడా అర్థం కావట్లేదు. దీంతో నిఖిల్తో పాటు మిగిలిన వాళ్ళు ఎంత సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఎవరి మాట వినట్లేదు. ఇక ఆ తర్వాత నైనిక, నబీల్, బేబక్కతో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ వాదనలు కాస్త ఓవర్గా ఉన్నాయని, గొడవలు పెట్టుకుంటేనే ఆట ఆడినట్లు అనే ఫీలింగ్ లో అందరూ పోటీ పడ్డట్టుగా కనిపించిందని నెటిజన్లు చెప్తున్నారు. ఇక రెండో రోజు గొడవలు ఇలా ఉంటే పోను పోను ఇంకా ఎంత రచ్చరచ్చ ఉంటుందో అని బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బిగ్ బాస్ సీజన్ మీకెలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్, ఇంట్రెస్టింగ్, క్రేజీ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.